బంద్ ఏదైతే బీసీ సంఘాల నిర్ణయం మేరకు పిలిపించిన మేరకు కొనసాగుతున్న బంద్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలందరూ అటు వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు, తర్వాత స్కూల్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించడంతో బీసీ సంఘాల పిలిపించిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని చెప్పొచ్చు. అయితే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో తమ నిరసన తెలియజేయడానికి బీసీల యొక్క రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి నిర్ణయాన్ని బలంగా ప్రకటించేందుకు ఈ బంద్ పిలిపించినట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులలో ప్రకటించాలి, రిజర్వేషన్లు కల్పించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలనేటువంటి సంఘాల నిర్ణయానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపింది అనేటువంటిది ఇక్కడ ఈ బంద్ నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే బీసీ సంఘాల యొక్క అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి మాత్రం అంటే అన్ని రాజకీయ పార్టీలు బంద్కు అంటే మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఆయా పార్టీలకు సంబంధించి కొన్ని లొసుగులు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా మేమెంతో మాకంతా అనే నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే బీసీ డిక్లరేషన్ ను పెట్టింది రిజర్వేషన్లకు సంబంధించి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించిన కుల గణన నుంచి హైకోర్టు వరకు వెళ్లే వరకు కూడా గవర్నర్, అదేవిధంగా ఆర్డినెన్స్, అసెంబ్లీలో ఇవన్నీ కూడా తప్పుల తడుగ్గా ఉన్నట్టుగా కూడా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం లేదని, అయితే కేంద్రంలో ఇక్కడ సై అంటూనే అక్కడ నై అంటుంది అనేటువంటిది బీజేపీ మీద ఉన్నటువంటి ఆరోపణ. మొత్తంగా కూడా 3 రాజకీయ పార్టీలు మాత్రం తమ మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇవి కోర్టులలో నిలబడవు అనే అంశాన్ని బీసీ సంఘాలు ప్రజల ముందు పెట్టడానికి రాజకీయ పార్టీల యొక్క స్వరూపాలను ఇవి తెలియజేస్తుంది. ఈ నిరసన మాత్రం బీసీ రిజర్వేషన్ల పెద్ద మద్దతుగా చెప్పొచ్చు లక్ష్మి. అయితే రిషికేష్, మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఆర్టీసీ డిపోల్లో బస్సులు కదలకుండా చేయడం, అలాగే కూడా అత్యవసర సేవలు మినహాయించి మిగతా అన్ని కూడా అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలి అని బీసీ సంఘాల యొక్క నాయకులు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు అయితే ఎలా ఉన్నాయి రిషికేష్? పోలీసులు అటు స్వచ్ఛందంగా నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. శాంతియుతంగా జరుపుకోవాలి, బంద్కు సహకరిస్తుంది అంటూనే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమంటూ కూడా డీజీపీ చెప్పారు. ఇక్కడ కూడా పోలీస్ పహారాలోనే బంద్ కొనసాగుతోంది ఉదయం నుంచే కూడా. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గోదావరి కని కార్మిక ప్రాంతాల్లో బంద్ చాలా అగ్రెసివ్ గా కనబడుతుంది. ఇటు సిరిసిల్లలో కూడా చాలా అగ్రెసివ్ గా, వేములవాడ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా పాల్గొన్నారు. బీజేపీ పైన ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. మొత్తంగా కూడా బస్సు డిపోల వద్ద ఉదయం 5 గంటల నుంచే కూడా అన్ని డిపోల కార్యాలయాల ముందే ప్రజలు, సిపిఐ, సిపిఎం, తర్వాత అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా రావడం, బంద్ లో పాల్గొనడంతో ఎక్కడికక్కడ బస్సులు మాత్రం నిలిచిపోయాయి. ఒక బంద్ అనేటువంటి అవేర్నెస్ అంటే ఈ వాతావరణం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కోరిక, అదేవిధంగా ఈ యొక్క బంద్ పిలుపు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కాబట్టి ప్రజలెవరు కూడా ఈ యొక్క అంటే బయటకు రావడం కానీ ఇట్లాంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన ఏర్పడింది. ఎక్కడ కూడా బంద్ అంటే బస్సులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా బస్సులు ఎక్కడ నడవడం లేదు. మరొక వైపు అటు స్కూళ్ళకు కూడా సెలవులను ప్రకటించారు. అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. అయితే అత్యవసర సేవలు, అదేవిధంగా హాస్పిటల్ సంబంధించిన వాటి విఘాతం కలిగించొద్దు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం, ఒక బంద్, తెలంగాణ చాలా కాలం తర్వాత తెలంగాణలో ఒక బంద్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. శాంతియుతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు లక్ష్మి. అయితే ఇది నిజాం కాలం నుంచే హమారా హుకుమత్ హమారా హిస్సా అనేటువంటి నినాదం తెలంగాణలోనే అప్పుడే నిజాం కాలం నుంచి ఉన్నటువంటి బీసీ నినాదం ఇప్పుడు చాలా కొత్త పుంతలు దొక్కింది. రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసే స్థాయికి వెళ్ళింది. త్వరలోనే మేము బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామనేటువంటి ఒక ఆనందం మాత్రం బీసీ సంఘాలలో, బీసీ ప్రజలలో కనబడుతుందని చెప్పొచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
పార్లమెంట్ లో బీసీ బిల్లు 42% వెంటనే పార్లమెంట్ లో 42 పార్లమెంట్ లో 42% బీసీలకు నాయకత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేంత వరకు